మీరెంత ఓ కప్పు కాఫీకి ఎంత ఖర్చు చేస్తారు? 50 రూపాయలు, 100 రూపాయలు, లేదు కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. మనం చాలాసార్లు అనుకుంటుంటాం, అమ్మో, ప్రోటీన్ ఫుడ్స్ అంటే చాలా ఖరీదైనవి, వాటిని కొనాలంటే నా జేబు ఖాళీ అవుతుంది అని. అందుకే బయట దొరికే ఖరీదైన కాఫీలను, ఫాస్ట్ ఫుడ్ని తాగుతూ తింటూ ఉంటాం. కానీ ఈరోజు నేను మీకొక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. మీరు ఒక కప్పు కాఫీకి ఖర్చు చేసే డబ్బుతో దానికంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన ఆహార పదార్థాలు కొనవచ్చు. అవును, మీరు విన్నది నిజం. ఇదొక పెద్ద సవాల్లాంటిది. అవేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ 5 ఫుడ్స్ చూస్తే మీరు షాక్ అవుతారు, గ్యారంటీ. మనం కాఫీ బడ్జెట్లో ప్రోటీన్ పవర్ని ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుందాం. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన మొదటి ప్రోటీన్ పవర్ హౌస్తో మొదలు పెడదాం. మన మొదటి స్టార్ ఉడికించిన గుడ్లు. వీటిని ప్రోటీన్ క్వీన్ అని కూడా అనొచ్చు. ఒక గుడ్డులో దాదాపు 6 గ్రాముల హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. దాని ధర 5 నుండి 7 రూపాయలు మాత్రమే ఉంటుంది. 2 గుడ్లు తింటే మీకొక మంచి ప్రోటీన్ మీల్ తిన్నట్లు అవుతుంది. 2 గుడ్లు ఉడకబెట్టుకోవడానికి ఆయన ఖర్చు ఒక కాఫీ కన్నా చాలా తక్కువ. ఇంకో విషయమేంటంటే, గుడ్లను ఉడకబెట్టి కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసుకుంటే అది చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది గుడ్లలో ఉండే పచ్చసొన మంచిది కాదు అని అనుకుంటారు. కానీ అందులోనే ఎక్కువ పోషకాలు, విటమిన్లు ఉంటాయి. అందుకే గుడ్డు మొత్తం తినండి, ఆరోగ్యంగా ఉండండి. ప్రోటీన్కి మరో మంచి ఎంపిక వేరుశెనగలు. చిన్నప్పుడు ఆటలాడుతూ తిన్నవి ఈ వేరుశెనగల్లో ఎంత ప్రోటీన్ ఉందో మీకు తెలుసా? దాదాపు 100 గ్రాముల వేరుశెనగల్లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మీరు ఒక కప్పు కాఫీకి ఖర్చు చేసే డబ్బుతో దాదాపు 200 గ్రాముల వేరుశెనగలు కొనవచ్చు. దీని ఇంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి వేయించుకుంటే అద్భుతమైన స్నాక్ అవుతుంది. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. ఇంకా ఇందులో ఉండే మంచి కొవ్వులు మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అప్పుడప్పుడు వేరుశెనగలతో చాట్ కూడా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం నిమ్మరసం కలిపి తింటే ఎంత బావుంటుందో. కేవలం 10 రూపాయలు ఖర్చు చేస్తే మీకు దాదాపు 7 నుండి 8 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. చూసారా, కాఫీ కన్నా ఎంత బెటర్ ఆప్షనో? మన ఇంట్లో ప్రతిరోజూ వండుకునే పప్పుకూర. మనం దీన్ని అంతగా పట్టించుకోం, కానీ పప్పులో అద్భుతమైన ప్రోటీన్ ఉంటుంది. ఒక ప్లేట్ పప్పుకూరలో దాదాపు 10 నుండి 15 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. పప్పులు రకరకాలుగా ఉంటాయి. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, వీటన్నింట్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. పప్పుని వండేటప్పుడు అందులో కొన్ని కూరగాయలు, ఉదాహరణకు పాలకూర లేదా క్యారెట్ కలిపితే దానిలోని పోషక విలువలు ఇంకా పెరుగుతాయి. పప్పుకూర చేసుకోవడానికి ఒకసారి 20 నుండి 30 రూపాయలు ఖర్చు పెడితే అది 2 పూటలకు సరిపోతుంది. అంటే ఒక పూటకి కేవలం 15 రూపాయలు మాత్రమే. ఎంత తక్కువ ఖర్చులో ఎంత ఎక్కువ ప్రోటీనో చూశారా? పెరుగు మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కాని పెరుగు కేవలం చల్లదనం కోసమే కాదు, ప్రోటీన్ కోసం కూడా చాలా మంచిది. ఒక కప్పు పెరుగులో దాదాపు 8 నుండి 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు పెరుగు 20 నుండి 25 రూపాయల్లో దొరుకుతుంది. దీన్ని ఇంట్లో తోడు పెట్టుకుంటే ఇంకా తక్కువ ఖర్చవుతుంది. పెరుగులో కొంచెం తేనె, కొన్ని పండ్లు కలుపుకొని తింటే అది ఒక టేస్టీ, హెల్దీ స్నాక్ అవుతుంది. ఇది మన జీర్ణ వ్యవస్థ కూడా చాలా మంచిది. అందుకే కాఫీ బదులు చల్లని మజ్జిగ తాగితే డబ్బులు ఆదా అవుతాయి, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ప్రోటీన్ విషయంలో మొలకెత్తిన గింజలు ఒక సూపర్ హీరో లాంటివి. వీటిని ఇంట్లో చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. రాత్రిపూట శనగలు, పెసలు లేదా అలసందలు నానబెట్టి ఉదయం వాటిని ఒక తడి బట్టలో కట్టి ఉంచితే ఒక రోజులో మొలకలు వచ్చేస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత వాటిలో ఉండే ప్రోటీన్ శాతం చాలా పెరుగుతుంది. ఒక ప్లేటు మొలకెత్తిన గింజలకి 15 నుండి 20 రూపాయలు ఖర్చవుతుంది. దీన్ని కొంచెం నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం చాట్ మసాలా కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మొలకెత్తిన గింజలు మనకి శక్తినిస్తాయి, ఇంకా చాలా ఆరోగ్యకరమైనవి కూడా. ప్రోటీన్కి మరొక బెస్ట్ ఆప్షన్ సోయా చంక్స్. దీన్నే చాలామంది వెజిటేరియన్ల మాంసమని అంటారు. ఎందుకంటే 100 గ్రాముల సోయా చంక్స్లో 50 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది. ఒక చిన్న ప్యాకెట్ ధర 10 నుండి 20 రూపాయలు మాత్రమే ఉంటుంది. దీన్ని నానబెట్టి కూరగాయలాగా వండుకోవచ్చు, లేకపోతే ఫ్రై చేసుకోవచ్చు. సోయా చంక్స్ మసాలా కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇది చాలా ఖరీదైన చికెన్ కర్రీ కంటే కూడా ఎక్కువ ప్రోటీన్ ఇస్తుంది. మన జాబితాలో చివరిది కానీ చాలా ముఖ్యమైనది పన్నీర్. పన్నీర్ కొంచెం ఖరీదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఒక కప్పు కాఫీతో పోలిస్తే ఒక చిన్న ముక్క పన్నీర్ ఇంకా చాలా తక్కువ ధరలోనే దొరుకుతుంది. పన్నీర్లో కేవలం ప్రోటీన్ మాత్రమే కాదు, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకలకు చాలా మంచిది. పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పు, కారం వేసి వేయించుకుంటే అది ఒక హెల్దీ స్నాక్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, హెల్దీగా ఉండాలంటే మనం ఖరీదైన ఫుడ్స్ తినాల్సిన అవసరం లేదు. మన చుట్టూ దొరికే ఈ తక్కువ ధరలో ఉండే ఆహారాల్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఒక కప్పు కాఫీకి ఖర్చు చేసే డబ్బుతో మీ శరీరం కోరుకునే ప్రోటీన్ని ఈ 5 ఆహారాల నుండి పొందవచ్చు. ఈ ప్రోటీన్ టిప్స్ మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి. ఈ 5 ఫుడ్స్లో ఏది మీకు బాగా నచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.